बोलो यीशु महाराज की త్వరలో రాబోతున్న యేసు స్వామికి జై. అందరికి రావడం ఇష్టం లేదా? ఏమండి, అందరికి ఇష్టమా కాదా? ఇష్టమైతే మనం జేజేలు కొడితే సాధారణ భయపడిపోయాలి. యేసయ్య తొందరపడాలి మన దగ్గర రాని. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి. దేవుడు స్తోత్రం. కొంతమంది దేవుడు కానిదానికే జేజేలు కొడితే నిజమైన దేవునికి మనం జేజేలు కొట్టడం చాలా అవసరం. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఈ యొక్క పట్టణంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సేవకుల సదస్సును ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఆర్టీపీ నాయకులు మాస్టర్ మోజసన్న గారికి, వారి సంఘానికి హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి మరి ముందు కూర్చున్నటువంటి నక్షత్ర సమానమైనటువంటి దైవజనులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతోమంది నాకంటే ఎక్కువ ప్రార్థనా పరులు, వాక్యం తెలిసిన వారు, మరి దేవుడి తర్వాత భూమి మీద దైవజనులని మనం ఒక దేవునిలాగా గౌరవించాలి. పూజ చేయకూడదు. మోషేను అహరోనుకు దేవుడిగానే నియమించాడు. ఇశ్రాయేలీయులకు కూడా వారు భవిష్యత్తులో కూడా మన హోదా దేవుడి కుమారుడు చిన్న దేవుడిని అవుతారని యేసయ్య చెప్పాడు. మీరు దైవములని నేనంటిని అన్న. తన పిల్లలను దేవుడు ఎంతగానో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు, ఉన్నతంగా హెచ్చిస్తున్నాడు. ఆయన రక్తంలో కడగబడి, ఆయన రక్తం పెట్టి కొనబడినటువంటి మనందరికీ అట్టి ఘనతను ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ముందు కూర్చున్నటువంటి మీరు ఎవరు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, కూర్చున్నటువంటి ముందు కూర్చున్న మీరు ఎవరు సామాన్యమైన వ్యక్తులు కాదు. గొప్ప చదువులు ఉన్నందుకు, గొప్ప ఉన్నతమైనటువంటి సామాజిక హోదా ఉన్నందుకు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నందుకు, ఇల్లు భూములు ఉన్నందుకు కాదు. విశ్వంలోకెల్లా అమూల్యమైన యేసు రక్తం ప్రతి ఒక్కరి మీద ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు, ప్రైజ్ ది లార్డ్, మారనాథ, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రం నుండి మీ అందరి పిలుపునందుకని విచ్చేసినటువంటి పెద్దలు, అన్నయ్య, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, పేరుకే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కానీ ఆయన భారతదేశం అంతా పర్యటిస్తూ ఉంటారు అన్ని రాష్ట్రాలకు. మరి వెంకటేశ్వర అన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సేవకులు, అందరూ బైబిల్ చదివినటువంటి వారు. మీ అందరికీ చెప్పగలిగేటువంటి విషయాలు పెద్దగా ఏముండవు. ఈనాడు మనందరికీ తెలుసు, మనమందరము కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, ఒక్కొక్కరం ఒక్కొక్క కులం నుంచి వచ్చినాం. భారత దేశం యొక్క సరిహద్దులలో చూస్తే మనమందరం ఇప్పుడు యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్ముతున్నాం. ఈ బైబిల్ గ్రంథమే నిజమైనటువంటి దైవ గ్రంథమని మనం నమ్ముతున్నాం. మనందరికీ దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. అందులో మనకెవరికి అనుమానం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు మనందరి గ్రంథము, మనందరి దైవ గ్రంథము ఈ బైబిల్ గ్రంథము. ఇందులో ఎవరికి కూడా అబ్జెక్షన్ లేదు, ఉన్నదని నేను అనుకోవట్లేదు. మీరందరూ కూడా ఇదే మాట్లాడలేదు. అయితే మరి అభ్యంతరాలు ఇక్కడ అంటే మన చర్చిల మీద రాసుకున్నటువంటి పెట్టుకున్న పేర్లు, ఈ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను ఆధారం చేసుకొని చెప్పుకుంటున్న బోధలు, ఇక్కడనే మనందరికీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దానిని బట్టి మనమందరము ఒకే స్వరం ఎత్తి, ఒకే గొంతెత్తి, మేమందరం క్రైస్తవులం, మాదంతా ఒకే మాట, ఒకే మాట అని మతోన్మాదులకు ఒక హెచ్చరిక
హలో, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఈనాడు మనం అందరం ఎందుకు సమావేశం కావాల్సి వచ్చింది? అనంతపురం జిల్లాలోనే కాదు, యావత్ దేశంలో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా క్రైస్తవులందరూ, ముఖ్యంగా సేవకులందరూ, క్రైస్తవులందరినీ నడిపించేది సేవకులే. దేవుడి పక్షంగా, దేవుడి ప్రతినిధులుగా, అది చిన్న చర్చ అయినా పెద్ద చర్చ అయినా, గ్రామంలో ఉన్న పట్టణంలో ఉన్న, ఈనాడు అందరూ ఒకే విషయం కొరకు ప్రార్థిస్తున్నారు, ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నారు. ఏమిటది అంటే, మనమందరము కూడా మన మీద జరుగుతున్నటువంటి దాడులు, బైబిల్ని వక్రీకరిస్తూ, చర్చిలను కూలగొడుతూ, సువార్థికులను అవమానిస్తూ, పాస్టర్లను గాయపరుస్తున్నటువంటి వారిని సోషల్ మీడియాలో అవమానపరుస్తూ, ఫిజికల్గా దాడులు చేస్తున్నటువంటి వారి విషయంలో మనమందరము కూడా గాయపడి, మనం వారిని ఎదిరించాలి, మనకు సరైన న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఈనాడు మన అందరి లోపల ఉంది. ప్రతినిత్యం మనం అందరం చూస్తున్నాం. మనకు తెలుసు, గ్రామ్ స్టేట్స్ గారికి మొదలు పెడితే 1999 నుండి ఇప్పటి వరకు అనేక సంఘటనలు మనందరినీ కూడా గాయపరుస్తున్నాయి, క్రైస్తవ సమాజాన్ని గాయపరుస్తున్నాయి. మనము ప్రేమ, దయ, కనికరం, జాలి అని మాట్లాడుతున్నాం. మనకు వ్యతిరేకంగా, యేసుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా చేస్తున్నారు. క్రైస్తవులదేమో గొర్రెతత్వం, వాళ్ళదేమో తోడేళ్ల తత్వం. మనకు హాని చేసే శక్తి లేదు, హాని చేసే గుణం లేదు, వాళ్ళకి ఆ రెండు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఒక గ్రామంలో, భారతదేశంలో ముఖ్యంగా కొన్ని వేల దేవతలు, కొన్ని వేల కులాలు కలిగినటువంటి గ్రామస్తులు ఉంటారు ఒక గ్రామంలో. ఇప్పుడు అనంతపురంలో తీసుకుంటే కొన్ని వేల కులాలు, వందల కులాలు, కొన్ని వందల దేవతలు ఆరాధింపబడుతున్నారు ఈ అనంతపురం జిల్లా. రీసెంట్గా ఒక గ్రామంలో ఒక బోర్డు పెట్టింది ఊరు బయట. ఏమిటి ఆ బోర్డు అంటే, క్రైస్తవ మత ప్రచారం చేసేవారు ఈ గ్రామంలో అడుగు పెట్టరాదు, ఈ గ్రామ పెద్దల పర్మిషన్ తీసుకొని మాత్రమే ఈ గ్రామంలో వారు అడుగు పెట్టాలి, అసలు అలాంటి వారెవరు ముందు ఈ గ్రామంలోనే అడుగు పెట్టకూడదు, ఇది మా గ్రామ పెద్దల యొక్క హెచ్చరిక అని ఒక బోర్డు పెట్టింది ఊర్లోనికి ఎంటర్ అయ్యారు. ఆ బోర్డు పెట్టినటువంటి వారు ఎవరయ్యా అంటే, ఆ గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు, ఆ గ్రామంలో అనేక దేవతలను ఆరాధిస్తున్నటువంటి మన సహోదరులే. భారతదేశం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువుకు ఊరాలు ఏకమై వ్యతిరేకంగా నిలబడుతున్నారు. గ్రామ స్థాయిలో కూడా వ్యతిరేకంగా నిలబడుతున్నారు, దేశ స్థాయిలో కూడా వ్యతిరేకంగా నిలబడుతున్నారు. వారిని గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు ఒక కులం నుంచి ఇంకొక కులానికి పిల్లలు ఇచ్చిపుచ్చుకోరు, తీసుకుంటారు. అట్లా ఒక కులం నుంచి ఇంకొక కులానికి కూతుర్లను, కొడుకులను ఇచ్చుకోవడం నడుస్తుందా? నడవదు. ఎంతో మందిని చంపేశారు కూడా. ఎవరైనా సరే, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, కులం అనే విషయానికి, పెళ్లి అనే విషయానికి వచ్చేసరికి, నా కొడుకుకు నీ కూతుర్ని ఇస్తావా, నీ కొడుకుకు నా కూతుర్ని చేసుకుంటావా అని అడిగేటువంటి వాతావరణం భారతదేశంలో లేదు. అంతేకాకుండా వారు ఆరాధించుకునేటువంటి దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉన్నాడు. శివుణ్ణి ఆరాధించేవారు వేరు, రాముని ఆరాధించేవారు వేరు, కృష్ణుని ఆరాధించేవారు వేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను, దేవుణ్ణి వారు ఆరాధించుకుంటారు. వారు మరి కొన్ని కోట్ల దేవతలను కలిగినటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మా గ్రామంలోనికి రావద్దు అనే విషయానికి వచ్చేసరికి, అందులో ఉన్న కొంతమంది క్రైస్తవులను రానివ్వకుండా ఒక బోర్డును పెట్టగలుగుతారు. అదే గ్రామంలో ఉన్నటువంటి కొద్ది మంది క్రైస్తవులు, 2, 3, 4 చర్చిలు ఉన్నటువంటి క్రైస్తవులు, 5, 6, 10 కుటుంబాలు కలిగిన క్రైస్తవులు, మేమంతా ఏకము, మేమంతా ఐక్యం ఉన్నాము, మేమంతా ఒకే కుటుంబము అని చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నదా లేదా? ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేద్దాం.
వందల కులాలు కోట్ల దేవతలు కలిగిన వాళ్ళేమో యేసు మా ఊరిలోకి రావద్దు అనే దానికి ఒక బోర్డు పెట్టగలుగుతున్నారు. అందులో కొంతమంది ముఖ్యంగా. కానీ మా గ్రంథం బైబిల్ ఈనాడు మనందరి ఇళ్ళలో ఉంది, మనందరి చేతులలో ఉంది. బైబిల్ రోజు చదువుతున్నాము. ఇందులో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు పరమకు ఆశీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే మా రక్షకుడు, మా దేవుడు. ఆయన రక్తంతోనే మేము ఈరోజు కొనబడ్డాము, మేము కనబడ్డాము. మేమంతా ఒక కుటుంబం, అది దైవ కుటుంబం, సంఘము. మేమంతా ఒక సంఘం. ఆ సంఘంలో నేను ఒక అవయవం, ఇక్కడ కూర్చున్న మనమందరం, మీరందరూ కూడా ఒక్కొక్క అవయవం. కానీ మన లోపల ఈనాడు ఐక్యత లేదు. 133వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుంటాం. మనందరికీ తెలుసు, అంటూ పాట మనకు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాట. అవును, ఈ మాట దాదాపుగా ఇంకా మనం ఏ గ్రంథంలో చూడలేము. ఇంత చక్కని మాట. ఇది ఎవరికైనా ఇష్టం లేదా? ఈ మాట అందరికి ఇష్టం. అయితే ఈ మాట మన బ్రతుకులో నెరవేరుతుందా? క్రైస్తవ సమాజంలో నెరవేరుతుందా అంటే ఖచ్చితంగా నెరవేరట్లేదు. ఎందుకు నెరవేరట్లేదంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు మన చర్చిలో అందరికీ బైబిలే ఉంది, కానీ చర్చి బోర్డు మీద పేరు వేరు. అందరికీ బైబిల్ ఒకటే ఉంది, బైబిల్లో వచనాలు మారలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. కానీ ఈ బైబిల్లో నుంచి వచ్చిన ప్రసంగాలు మారినాయి. అందుకు మన లోపల ఐక్యత లేదు. దీనికి పరిష్కారం ఏమిటి? ఈనాడు మనల్ని విడదీసి మన అనైక్యతను ఆసరాగా చేసుకొని 500 మంది 1000 మంది క్రైస్తవులు ఒక దగ్గర సమావేశమై సభ చేసుకుంటే అక్కడికి ఒక 10 మంది 20 మంది 30 మంది క్రీస్తు వ్యతిరేకులు మతోన్మాదులు వచ్చి గొడవ చేసి అక్కడ మీటింగ్లు జరగకుండా చేస్తారు. అక్కడ మ్యాన్ పవర్గా చూస్తే కూడుకున్న క్రైస్తవులు ఎక్కువనా, వచ్చిన మతోన్మాదులు ఎక్కువనా? కూడుకున్న క్రైస్తవులే ఎక్కువ, మతోన్మాదులు చాలా తక్కువ. కానీ 5 వచ్చినా 10 మంది వచ్చినా వాడు వచ్చి ఇక్కడ 1000 మందిని 500 మందిని బెదిరించగలుగుతారు. ఈ 1000 మంది ఎందుకు ఆ 10 మంది నోట్లు ముగించలేదు? దీనికి గల కారణాలు. ఈ విషయాలన్నింటినీ ఎంతో మంది పెద్దలు, మహానుభావులు, సేవకులు, దేవుని కొరకు జీవితాలని పణంగా పెట్టి ఖర్చైపోయినటువంటి మన మాదిరికరమైన భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని రోజులు పడదాం? క్రైస్తవులు మనమందరం ప్రతిరోజు చేసే ప్రసంగాలలో ఒక ప్రసంగం అన్ని చర్చిలలో తప్పకుండా చేస్తారు. ఏంటంటే మనం ప్రేమ కలిగి ఉండాలి, క్షమించాలి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపియాలి, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపియాలి అనే ప్రసంగం దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేసిరని నమ్ముతున్నాం. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప ఇవ్వాలని చెప్పినాం. ఎంతమందికి ఇచ్చినామని అడుగుతున్నాను. అది పోయి ఈ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా మనం చూపెట్టినాం ఆల్రెడీ, అయిపోయింది. ఇప్పుడు చెంపల మీద కొట్టడం మనకు ఆగలేదు విషయం. ఇంట్లో బర్త్డే ప్రేయర్ పెట్టుకుంటే కేకును చల్లేసి ఇక్కడ ఆరాధన జరగద్దు, యేసు మాట వినబడద్దు, భజన జరగవద్దు అని ఇంట్లో ఉన్న పల్లెలను ఎసిరు కొట్టేదాకా వచ్చింది మాతో. మొన్న అన్న వాళ్ళు హుబ్లీకి వెళ్ళొచ్చారు. హుబ్లీలో అక్కడ ఉన్నటువంటి ఒక చర్చిలో జై శ్రీరామ్ అనే నినాదాలతో భజన చేశారు. చర్చిలో చెంపల మట్టుకే ఆగితే ఎన్ని దెబ్బలైనా తిందాం, అది వేరే విషయం. చెంపల మట్టుకే ఆగిందా? ఈ క్రైస్తవులు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ కాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ వాళ్ళే తప్ప తీసుకున్నట్టు మేము ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెడతామని వాళ్ళే ఆడుతున్నారు కనుక మరి కొట్టేటోళ్ళు ఎవరు లేరని మతోన్మాదులు వచ్చి కొట్టని. ఒక చెంప మీద ఒక దెబ్బ అయింది, ఇంకో చెంప కూడా చూపెట్టినాం, ఆ చెంప మీద కొట్టడం అయిపోయింది. ఇంకా మనం ఏమంటలేమని చెప్పేసి మన ఇళ్లలోకి వచ్చి ప్రార్థన జరగనిస్తలేరు. ఇంట్లోకి వచ్చి తిరుగుతున్నారు, కొడుతున్నారు. అవసరమైతే ఇల్లు ఖాళీ చేయి, ఇల్లు అమ్మేసి ఇక్కడ ఆరాధన చేయొద్దు అంటున్నారు. చర్చిలో ఆరాధించుకుంటే పక్కా లీగల్ సర్టిఫికెట్స్ ఉన్న చర్చిస్లో ఆరాధన చేస్తే 10ల సంఖ్యలో
వందల సంవత్సరాలుగా క్రైస్తవ్యం ఉన్నటువంటి గ్రామాలలో కూడా వచ్చి ఇక్కడ మీ ఆరాధనలు జరగొద్దని అభ్యంతరాలు పెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఈనాడు సోషల్ మీడియాలో విపరీతంగా అబద్ధాలు ప్రకటిస్తున్నారు. ఇదంతా వాళ్ళు చేయడానికి గల కారణం ఏమిటి అంటే వారికి ఉన్నటువంటి రాజకీయ అధికారపు అండ. రాజకీయ అధికారం అంట. వాళ్ళు చేసే ప్రతి పని రాజ్యాంగానికి విరుద్ధం, చట్టానికి విరుద్ధం. మనమందరం చెప్తాం. ఈ మధ్య కొంతమంది పుణ్యమాని, కొంతమంది నాయకులు లేదా కొంతమంది లాయర్స్, కొంతమంది క్రైస్తవ పండితుల యొక్క మోటివేషన్ మటుకు మనందరికీ ఒక విషయం బాగా తెలిసింది. ఏంటంటే రాజ్యాంగంలో 25వ ఆర్టికల్ ఉంది. దానిని బట్టి మనం ఏ దేవుడినైనా నమ్మొచ్చు, నమ్మిన దాన్ని మనం ప్రాపగండ చేసుకోవచ్చు అనేటువంటి విషయం కొంతమంది ద్వారా మనకు తెలిసింది. ఈ విషయం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ క్రైస్తవులు. అయితే ఆ అధికరణ ఉన్నది అని చెప్పేసి మతోన్మాదులకు తెలిసి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా నీకు నచ్చిన దేవుని నమ్మొద్దు, నీకు నచ్చిన దేవుని నువ్వు ప్రచారం చేయొద్దు అంటూ వారు తిడుతున్నారు, కొడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, అవమానిస్తున్నారు. ఒక క్రైస్తవుల మీద అన్యాయంగా దాడి జరిగినప్పుడు క్రైస్తవుడు పోయి కేసు పెడితే కేసు బుక్ కాదు, రిజిస్టర్ కాదు, ఎఫ్ఐఆర్ నమోదు కాదు. అదే ఒక మతోన్మాది వెళ్ళి కేసు పెడితే ఇట్టే కేసు అయిపోతుంది. ఎందుకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, ఇంకా ఏదైనా స్పందించాలంటే పైన అధికారంలో ఉన్నటువంటి వారి యొక్క పర్మిషన్, సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా అవసరం. మరి ఈ సపోర్ట్ ఇప్పుడు ఎవరికి ఉంది అంటే మతోన్మాదులకు ఉంది, కొంతమంది మతోన్మాద రాజకీయ నాయకులది, కొంతమంది అధికారంలో ఉన్నటువంటి మతోన్మాద అధికారులు. దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు పెట్టేగిపోతున్నారు. ఇదంతా గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చిన వాళ్ళ ముందే. రీసెంట్గా జగిత్యాలలో వినయ్ కుమార్ అనే ఒక పాస్టర్ గారు చిన్నపిల్లల మధ్య సువార్త చేస్తూ చిన్నపిల్లలకు సండే స్కూల్ నడిపిస్తున్నాడు. అక్కడికి తెలియకుండా ఒక బాగా చూస్తున్నాడు అందరితో పాటు. మా కొడుకును మత ప్రచారం చేస్తావా అని చెప్పేసి వెంటనే వెళ్ళి పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. దర్యాప్తు కూడా చేయకుండా ఆ పాస్టర్ గారి మీద కేసు పెట్టి జైల్లో కూర్చోబెట్టారు. పోయిన వారమే వెంకటేశ్వర వాళ్ళు పోయొచ్చారు. ఇలా ఎన్నో సంఘటనలు చెప్పుకుంటూ పోతే బోరెడు సంగతులు ఉంటాయి. ఎంక్వైరీ కూడా చేయలేదు అసలు ఏం జరిగింది అని. ఆ అబ్బాయి అందరితో పాటు పిల్లలతో పాటు వచ్చి కూర్చున్నాడు. పాస్టర్ గారు చెప్పిండు, ఆయన పాటలు పాడి వాక్యం చెప్పి పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి పంపించేసిండు. నా కొడుకుకు మత ప్రచారం చేసినట్టు తండ్రి పోయి కేసు పెట్టిండు. ఆయన పోయి జైల్లో కూర్చున్నాడు. మనమైన ఎస్పీ వాళ్ళకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వారు, ఆ కుడమ్యాల మండలంలో ఉన్నటువంటి నాయకులు, పాస్టర్లు అందరూ కలిసి వెళ్ళి ఎస్పీకి మెమరాండం ఇచ్చి రావడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. నాకు సమయం తక్కువ. ఎందుకు ఎంక్వైరీ కూడా చేయకుండా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పాస్టర్ గారి మీద అంటే వారికి ఉన్నటువంటి రాజకీయ అండ, నాయకుల యొక్క అండ. అతడు ఒక బీజేపీ నాయకుడు, మండల ప్రెసిడెంట్. వెంటనే కేసు అయింది. ఇప్పుడు ఆ కేసు తిరగాల పాస్టర్ గారు. ఇది పరిస్థితి. మొన్న ఇల్లందులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. జయరాజ్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చర్చ్ మెంబర్స్తో పాటు వెళ్ళి సువార్త చేస్తున్నాడు ఒక వీధిలో. అక్కడ ఉన్నటువంటి ఒక ముసలాయన వచ్చి మీరు ఇక్కడ సువార్త చేయడానికి వీల్లేదు, మత ప్రచారం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కేసు పెడితే ఎంక్వైరీ చేయకుండానే కేసు నమోదు చేసేసి అతని మీద. అతను రాత్రి నిద్రపోకుండా భయపడుతూ బాధపడుతూ ఏం చేయాలి అతను అందరికీ ఫోన్లు చేస్తున్నాడు. నా మీద ఇట్లా అయింది, కేసు అయింది, ఏం చేయాలి అని చెప్పి. అప్పుడు ఫోన్ చేసిండు ఆయన. నాకు ఫోన్ చేసి నిదాంతవాది టీవీ ఛానల్ నంబర్ ద్వారా చేస్తే పాస్టర్ గారికి ఇట్లా అయిందని చెప్తే అనేక మంది చెప్పారు. ఆయనకు నేను కూడా చెప్పాను, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళ మీద మీరు రిటర్న్ కేసు పెట్టండి. నేను రాజ్యాంగం నుంచి నా హక్కును బట్టి నేను నా స్వతంత్రాన్ని నాకు నచ్చింది నేను చెప్పుకుంటున్నాను. మా స్త్రీలను అవమానించి మాట్లాడారు, మమ్మలను హేళన చేసి మాట్లాడారు అని మీరు వెళ్ళి కేసు పెట్టండి అంటే మొత్తానికి ఆ చర్చ్ మెంబర్స్తో కలిసి వెళ్ళి కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న తర్వాత అప్పటి వరకు
భాషలో ఇట్లా అని చెప్పేసి అమర్యాదగా మాట్లాడినటువంటి అధికారులు ఈయన ఎప్పుడైతే కేసు బుక్ చేసిండో వాళ్ళ 30-40 మంది స్త్రీలు పురుషులు అందరూ కలిసి వెళ్ళి వెంటనే డిఎస్పీ ఎస్పీ వాళ్ళందరూ కూడా ఆయన పిలిచి కూర్చుని పెట్టి కాంప్రమైజ్ చేసి అందులో కూడా పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి వెంకటేష్ అన్న వాళ్ళు ధర్నా చేశారు. ప్రతి ఇన్సిడెంట్ ఇట్లా జరుగుతుంది. దీనికి ముగింపు ఏమిటి? ఈరోజు ఒక దగ్గర జరిగింది, ఒక గ్రామంలో జరిగింది. రేపు అనుకోకండి, రేపు మన ఇంటి దాకా వస్తుంది, మన చర్చికి దాకా కూడా వస్తుంది. ఆల్రెడీ కొంతమంది ఎంపీలు ఏం మాట్లాడారంటే, బీజేపీ ఎంపీలు 2021 కల్లా ముస్లింలు క్రైస్తవులు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని మాట్లాడి మీరు వినే ఉంటారు అనుకున్నాను. ఎంత భయంకరంగా తెగించి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు రాజ్యాధికార అండ ఉంది. అంటే వాళ్ళు తీసుకున్నారు, అధికారంలో కూర్చున్నారు, వాళ్ళకు రాజ్యాంగ ప్రకారం చేస్తలేరు, వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు, నచ్చినట్టు రెచ్చగొడుతున్నారు. మరి మనమేం చేద్దాం? మనమేమో విడిపోతున్నాం. వాళ్ళ కులాలు వేరు, వాళ్ళ మతం, వాళ్ళు నమ్మే దేవతలు వేరు, అయినా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నారు. మనం ఒకటే బైబిల్ నమ్ముతున్నాం, ఒకే దేవుడు, మనందరి దేవుడు, మనం అందరం వేదుకొని పరలోకం ఒక లోకానికే, ఒక దగ్గరికే. కానీ మనం ఇక్కడ ఎడముఖం పెడముఖంగా ఉన్నాం. దీనివల్ల మన శత్రువుకు బలమైతుంది. మన అనైక్యత శత్రువుకు బలాన్ని ఇస్తుంది. మరి మనం ఎలా ఎదుర్కోవాలి దాన్ని? అసలు ముందు ఎదుర్కోవాలా వద్దా? మీరేమంటారు చెప్పండి పెద్దలు? మనం ఎదుర్కోవాలా వద్దా? ఎదుర్కోవాలంటే అందరూ చెప్పండి, బోలో యేసు మహారాజ్కి, బోలో యేసు మహారాజ్కి. అసలు ఎదిరించడం అనేది క్రైస్తవునికి పుట్టుకతో ఉంది. యేసు రక్తం వచ్చి మన ఒంట్లో పడగానే పోరాటం మొదలైపోయింది. మనం నమ్మి బాప్తిజం పొందినప్పుడు నీళ్ళలో నుంచి పైకి లేవడమే ఎదిరించడం మొదలైపోయింది. మనం అసలు మోకరించి ప్రార్థించినప్పుడే పోరాటం మొదలైపోయింది. మనం ప్రార్థనలో సాతానుతో పోరాటం, ఆత్మకు శరీరానికి పోరాటం, శత్రువులతో పోరాటం, కష్టాలతో పోరాటం, దుఃఖంతో పోరాటం, వ్యాధులతో పోరాటం, సమస్యలతో పోరాటం, సకల దుష్ట మంత్ర నీచ దురాత్మ శక్తులు, దయ్యములతో పోరాటం. వీటన్నిటిని ఎదిరించిన మనం మతోన్మాదులను ఎందుకు ఎదిరించవద్దు అంటున్నాను. అన్నిటిని ఎదిరిస్తాం కానీ మతోన్మాదులను ఒక్కరినే ఎదిరించము. అంటే ఏదైనా బైబిల్ వాక్యం అడ్డం వచ్చిందా? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపమన్నది మతోన్మాదంగా చెప్పలేదు ప్రభు. అది నీ సంఘంలో ఉన్న నీ సహోదరుడు కొడితే వాడు మతోన్మాదం కొడితే కాదు. సంఘంలో ఉన్న క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు కొడితే ఇంకో చెంప కూడా కొడు, నా సహోదరుడా అంటే దానికి అర్థం ఉంది. యేసుని ద్వేషించడం వచ్చి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా కొట్టమని యేసయ్య చెప్పినట్లేదు బైబిల్లో. మరి ఎదిరించడం అలవాటు ఉన్న క్రైస్తవుడు రాజ్యాంగానికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా, సామాజిక విలువలకు విరుద్ధంగా మతోన్మాదం పెట్టరేగిపోతూ మన మీద దాడి చేస్తూ ఉంటే మనం ఈ ఒక్క అంశంలో ఎదిరించాలా వద్దా? బోలో యేసు మహారాజ్కి. ఈ ఎదిరించడానికి ఎంతమంది సిద్ధం? అయ్యా మీ అందరికి నమస్కారం. మీరందరూ సిద్ధం అయితే ఎట్లా ఎదిరించుదాం? కర్రలను రాటు పట్టుకొని పోదామా? ఏమండి, ఏం పట్టుకొని పోదాం వాళ్ళ మీదకి? అయ్యా చట్టరీత్యా అన్నారు. చట్టరీత్యా అంటే అందరం మనిషి ఒక రాజ్యాంగాన్ని కొనుక్కొని ఎదుర్కోవాలా? ఐక్యమత్యంతో అంటే అందరం గుంపుగా పోదామా? వాక్యం అంటే మనిషిలో బయట పట్టుకుని పోదామా? ఎట్లా పోదాం? అయ్యా జై ఆర్కేపీ పెద్ద ఆయన అన్నారు, అయ్యగారు నాకు తండ్రి సామాన్లు ఆర్కేపీతో పోదామన్నారు. మరి మీరు అందరూ ఆర్కేపీలో సభ్యులు కావాలి. జై ఆర్కేపీ. అయితే నేను దాంట్లో ఉన్న సాక్షి అవుతలే. అసలు మనం దేవుతో పోవాలి ముందుకి. ఆర్కేపీతో ఖచ్చితంగా పోవాల్సిందే. మరి ఆర్కేపీ గురించి ఎవరు ప్రచారం చేయాలి? ఎవరు చెప్పాలి? మనమందరం ఒక సైన్యం అయితే మనల్ని ఎదిరించే దమ్ము సైతాన్ గారికి లేదు. సైతాన్ గారు మనం ఎదిరించగలడా? సైతాన్ గారి కంటే మతోన్మాదుల బలవంతులా? మతోన్మాదుల కంటే సైతాన్ గారు బలవంతులా?
ఎలా ఎదిరిస్తాం? సైతాన్ని కానీ ప్రార్థనతో ఎదిరిస్తాం, వాక్యంతో ఎదిరిస్తాం. మరి మతోన్మాదాన్ని ఎట్లా ఎదిరించాలి? ఐక్యతతో ఎదిరించాలి. ఐక్యం కంటే గుమ్ముగా పోదామా, గుమిగుడు పోదామా? ఎట్లా ఎదిరించినాం? కరెక్ట్ చెప్పారు సార్, మీకు సెల్యూట్ సార్. వాళ్ళు ఏ అండ చూసుకొని ఏకంగా మన మీదకి వస్తున్నారో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు మనం అదే అండతో వాళ్ళ మీదకి పోవాలి. బలో యేసు మహారాజుకి. మనందరికీ ఒక ఆయుధం ఉంది. ఆత్మీయ జీవితానికి వాక్యము అనే ఆయుధం, భారతదేశ పౌరులమైనందుకు ఓటు అనే ఆయుధం ఉంది. మనం అందరం ఐక్యంగా ఉన్నామనే సంగతి ఎక్కడ కనబడుతుంది అంటే ఓటమి వేసేటువంటి డబ్బాలు కనబడుతుంది. క్రైస్తవులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఐక్యంగా ఉన్నారు అనే సంగతి ఎట్లా చెప్తాం? అందరం ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కి మేమంతా ఏ రకంగా ఉన్నాము అని చెప్తే తెలుస్తుందా? ఒక 5 సంవత్సరాలు భారతదేశానికి, నియోజకవర్గానికి, అనంతపురం పట్టణానికి, జిల్లాకు తెలవాలంటే క్రైస్తవులందరూ కలిసి ఒక గుర్తు పెట్టుకొని ఆ గుర్తు మీద మన ఓటును గుద్దితే అప్పుడు తెలుస్తుంది, అరే వీళ్ళందరూ ఏకంగా ఉన్నారు కానీ. అవునా కాదు? మన వెనకాల రాజ్యాధికారం ఉండాలి, రాజకీయ నాయకుడు ఉండాలి ఒక ఆయన. దయచేసి మీ అందరికి పెద్దలకు ఒక విన్నపం, మనం ప్రార్థన చేసి వాక్యం చెప్పి మీరు మంచిగా చదువుకోండి, పాప పనులు చేయకండి, అబద్ధం ఆడకండి, చెడుతనాలు, చెడు వచనాలు వద్దు, తాగుడు తినుడు వద్దు, వ్యభిచారం మోహం వద్దు అని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మీరు ఏది చూస్తే అది చెయ్యండి, మీకు ఏ కృపావరం ఉంటే ఆ పని చెయ్యండి, మంచి పని చేయండి అని మేము చెప్తున్నామా లేదా? క్రైస్తవ్యంలో డాక్టర్లు ఎక్కువ, లాయర్లు ఎక్కువ, ఇంజనీర్లు ఎక్కువ, రైతులు ఎక్కువ, అన్ని రంగాలలో క్రైస్తవుడు ఉన్నాడు ఈనాడు. అయితే ఒకే ఒక రంగం ఖాళీ ఉంది క్రైస్తవుడు లేకుండా, అందుకే అది సర్వనాశనం అయిపోయింది. ఆ రంగము వేరే, రాజకీయ రంగం. యేసయ్య ఆశ కలిగి ఉన్నాడు, మీరు రాజులైన యాజక వంశం, మీకు రాజకీయపు ఒక అశ్వముగా మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నాను, యేసయ్య కోరుకుంటున్నాడు. అయితే ఆ సీట్ల కూర్చోవడానికి ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ నుంచి చెప్పేటప్పుడు మనం ఆ ప్రసంగాలు చేయలేదు. నేను అందరికీ ఒక మనవి చేస్తున్నాను, దయచేసి ఇక నుంచి ప్రతి చర్చిలో యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా మీరు రాజకీయం వైపు అడుగులు వేయాలనే ప్రసంగాలు రావాలి. బలో యేసు మహారాజుకి. మొట్టమొదటి రాజకీయ నాయకుడు యేసుక్రీస్తు ప్రభు. 30 లక్షల మందిని నడిపించినటువంటి మోషే రాజకీయ నాయకుడు. దైవజనులారా ఇది ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? వెనక డబ్బులు ఇన్నది ఇందులు ఏమన్నా అన్నది ఇప్పుడే అన్నది. మోషే రాజకీయ నాయకుడు కాదని అడుగుతున్నాను. కాదు కాదు, అవును. ఏం నాయకుడు? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించడానికి దేవునికి వాడబడిన ఒక ఆయుధం, ఒక నాయకుడు. ఏం నాయకుడు అంటున్నా? సామాజిక నాయకుడా, ఆత్మీయ నాయకుడా, రాజకీయ నాయకుడా? నాయకుడు అన్ని రంగాల్లో ఉంటారు. ఏం నాయకుడు ఆయన? ఆత్మీయ నాయకుడు అయితే దేవుడు చెప్పిన మాటలు చెప్పి కూడుకోవాలి. ఆకలి వేస్తే అన్నం పెట్టొద్దు, ఆకలి వేస్తే అన్నం పెట్టొద్దు. అన్ని గుణాలు కలిగి ఉండాలి. అంతే కదా. ఇప్పుడు ఒకటే కాదు, మోషే మార్కెట్ కూర్చోలేదు అంటే మోషకి ఇచ్చిన బాధ్యత 40 లక్షల మందిని అన్ని విధాలుగా నడిపించి పోషించి దేవుడు చెప్పిన వాగ్దానంలో నడిపించాడు. నాయకుడు అన్నవాడు అన్ని ఆస్పెక్ట్ లో ఉండి నడిపించాడు. అన్నిట్లో ఉండాలనేది రాజకీయం కూడా ఉన్నదా లేదా? రాజకీయం ఇప్పుడు చెప్తున్నారు కానీ అప్పుడు రాజకీయాలు లేవు కదా. అయితే ఇక్కడ మనకు ఒక విషయం లాగ్ అయిపోయింది, కన్వర్గైపోయింది, హైడ్ అయిపోయింది, స్కిప్ అయిపోయింది. ఒక పాయింట్ ఏంటంటే అసలు రాజకీయం అంటే మనకు సరైనటువంటి అవగాహన మనకు పెద్దలు నేర్పలేదు. మా ఇంట్లో కరెంటు రాలేదు, అప్పుడు నేను మా ఏజీకి ఫోన్ చేసి మా ఇంట్లో కరెంట్ వస్తలేదని చెప్తాను. అప్పుడు మా ఇంట్లో వేస్తాడు. బయటకు వచ్చి చూస్తే ఊరంతా కరెంటు రాలేదు. అదే మాట నేనేమంటే మా ఇంట్లో కాదు సారు, మా ఊరంతా కరెంట్ వస్తలేదు, దయచేసి మా ఊరంతా కరెంట్ ఇవ్వవా అని నేను అడిగిన అనుకోండి. అప్పుడు నేను ఏ ఫోన్లో అడిగినంటే రాజకీయ నాయకుడి ఫోన్లో అడిగిన. మా ఇంట్లో నీళ్ళు వస్తలేవు అని చెప్తే
నా ఒక్కరి సమస్య. మా ఊరంతా 1000 ఇళ్ళు ఉన్నాయండి, మా ఊర్లకు నీళ్లు రావట్లేదు ఎవరింటికి కూడా అని చెప్తే నేను రాజకీయ నాయకుడు అవుతాను. మోషే ఆత్మీయ కొరత తీర్చిండ్రు, వాళ్ళ భౌతిక కొరతలు కూడా తీర్చిండ్రు. అందుకే 100 మందికి 1000 మందికి 500 మందికి 50 మందికి ఒక నాయకుడు కూడా ఏర్పాటు చేసిండు. ఈనాడు మనకు లేనటువంటి ఒక సపోర్ట్ ఏంటంటే రాజకీయ పంట లేదు. మనం ఎందుకు లేదు అంటే మనమందరం భారతీయులమా కాదా? కాదా? అవునండి, భారతీయులం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు ఉందా? లేదంటారు, చెప్పండి. అనకుండా అవును, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేస్తున్నారా మీరు? ఎవరికి వేస్తారు? ఇచ్చిన వాళ్ళకి, నచ్చిన వాళ్ళకు. అవును, ఏమండి పెళ్లి చేయాలంటే బాప్తిసం పొందిండా లేదా, మంచోడా లేదా, సిగరెట్ తాగుతాడా లేదా అని చూస్తాం. మనం ఏ పని చేసినా చూస్తాం. మనకు ఒక కంపెనీ, మనకు ఉద్యోగం ఉంటే అన్ని మంచి లక్షణాలు ఉన్నాయా, క్రైస్తవులా కాదా చూసేస్తాం, చూసి పెట్టుకుంటాం. మరి ఇంత అమూల్యమైన ఓటు వేసేటప్పుడు మరి మనకు వీడి దాగనోడు, సుట్ట దాగనోడు, పాపం చేయనోడు, పరిశుద్ధుడు ఉన్నాడా లేడా అని చూసి వేయొద్దా ఓటు? వేయాలవుతాం. మీరు న్యాయంగా చెప్పండి దయచేసి. ఏమండి, అంతేనా లేదా? మనం పెళ్లి చేయాలంటే ఇవన్నీ సుగుణాలు ఉన్నాయా లేదా చూసినా మనం? అమూల్యమైన విలువైన భారతదేశం, గొప్ప దేశం మనకు ఒక ఓటు హక్కిస్తే ఆ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు మరి ఇతడు నా ఓటును తీసుకోవడానికి యోగ్యుడా కాదని చూసి వేయొద్దు. నమ్మి బాప్తిసం పొందలేదు, అన్య భాషలు మాట్లాడాడు, పరిశుద్ధంగా జీవించాడు, సమాజం గురించి ఆలోచించాడు. మరి అటువంటి వాడు జ్ఞానానికి ఎట్లా వేస్తాం మన ఓటు? వేయాలా కదా? అటువంటి ఏది ఓటు? మరి ఏం చేయాలి? మన ఓటు అవుతుంది, ఓటు అయితే వేయాలి. వేస్తున్నాం, ఇన్ని రోజులు ఎవరికో వేసినాం, మరి ఇప్పటి నుంచి ఎట్టేద్దాం అంటున్నాం. ఎట్టేద్దాం ఓటు? ఈనాటి నుంచి దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాం. ప్రసంగాలు మార్చడం, ఏ మార్చడం అంటే ఇంకొంచెం లోతుగా మార్చడం. పైన తప్పిందా, ఇంకొంచెం లోపల తవ్వాలి. ఏంటిదంటే మనకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ఆ ఓటులను నువ్వు తీసుకోవడానికి ఒక నాయకుడుగా, నాయకురాలుగా నా సంఘంలో నుంచి లేవాలి. బిడ్డలారా, ఈ రోజు నుంచి మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని మన యవనస్తులకు, మన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం బోధించుకోవాలి. బోలో యేసు మహారాజ్కి. రాజులైన యాజకులు ఎట్లా తయారవుతారు? ఈడ ప్రాక్టీస్ లేదే 60 సింహాసనంలో కూర్చుంటాడా? ఈడ ప్రాక్టీస్ ఉండాలా అవుతా? ఈడ ప్రాక్టీస్ ఉండాలి. ఏం ప్రాక్టీస్ ఉండాలి? బోధకులుగా మస్తు ప్రాక్టీస్ ఉంది. మనం సమాజంలో నాయకులుగా కూడా మనకు ప్రాక్టీస్ కావాలి. ఈనాడు భారతదేశం ఒక దగ్గరనే క్రైస్తవ్యములో ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటు, అసెంబ్లీలో లేదు. మిగతా దేశాలన్నింటిలో, అన్ని పార్లమెంట్లలో, అన్ని అసెంబ్లీలలో ప్రార్థనా పరులు, అభిషక్తులు, అన్య భాషలు మాట్లాడేటువంటి నాయకులే ఉన్నారు కనుక ఆ దేశాలు అగ్రరాజ్యాలయ్యాయి. బోలో యేసు మహారాజ్కి. భారతదేశం ఒక దగ్గరనే. మన పాస్టర్ గారు నాకు అన్నారు, క్రైస్తవులకు రాజకీయాలు ఎందుకంటే వద్దు, మనం మాట్లాడొద్దు పాస్టర్లుగా అన్నాడు. పాస్టర్ గారు మీరు దానం పెడతాం, మీకు ఓటు హక్కు ఉందా అంటే ఉన్నది. ఎటేస్తున్నారు ఓటు? ఓటు హక్కు వినియోగించుకుంటున్నా? ఎటు వినియోగించుకుంటున్నారు? మీ పరిశుద్ధమైన ఓటు. ప్రతిరోజు ప్రార్థన చేసి మీ ఓటు ఎట్టేసుకుంటున్నారు మీరు. రాజకీయ నాయకుడిని నీ ఓటు తయారు చేస్తుంది, నీ ఓటు. ఇప్పటివరకు నువ్వు ఎలాంటి రాజకీయ నాయకుడిని తయారు చేసినావు? ప్రార్థన పరుడైన రాజకీయ నాయకుడా? యేసును నమ్మే రాజకీయ నాయకుడా? యేసును ద్వేషించే రాజకీయ నాయకుడు చేసిన ఓటు. అసెంబ్లీలో, పార్లమెంటులో మన పక్షంగా మాట్లాడేటువంటి ఒక నాయకుడిని మనం పంపించుకోవాలి మన ఓటు ద్వారా. అప్పుడు మనకు రాజకీయ అండ దొరుకుతుంది. బోలో యేసు మహారాజ్కి. ఇలాంటి వ్యక్తులు మన సంఘంలో మనం తయారు చేయలేమా? ఇన్ని రోజులు మీ ప్రార్థనల ద్వారా, మీ బోధనల ద్వారా ఒక మంచి మనిషిని తయారు చేసింది, మంచి యవనస్తులను తయారు చేసింది, ఒక డాక్టర్ను, ఒక లాయర్ను, ఒక ఇంజనీర్ను, మంచిగా చదువుకునే ఒక వ్యక్తిని మీరు తయారు చేసింది మీ ప్రసంగాల ద్వారా. ఒక రాజకీయ నాయకుడిని మాత్రమే తయారు చేయాలి ఇప్పుడు. అది కూడా మనం ప్రారంభిస్తే ముందుగా భయపడేది మతోన్మాదులు. మతోన్మాదులు గజ్జమంటారు, భయపడతారు. ఎందుకంటే వాళ్ళ పక్షంగా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. మన తాట తీస్తారు, వాళ్ళు తెలుగుపోవద్దని వాడు పిలిచిన రాడు.
జరగదు వాటికి పని. అతి త్వరలో ఎలక్షన్స్ వస్తాయి. మేము క్రైస్తవులందరం ఒక్కటే అనేటువంటిది ఓటుకు మతం కులం లేదు, బీదోడు ధనవంతం లేదు, ఓటుకు అందరికీ ఒకే స్థాయి చూపెడుతుంది ఓటు. నీ ఓటును ఒక మంచి నాయకునికి వేసి, అది క్రైస్తవ్యంలో వచ్చిన నాయకుడికి వేస్తే రేపు రాజకీయ అన్నమనం దొరుకుతుంది. అప్పుడు మతం మాది మన దగ్గరికి రమ్మన్న రాడు. మన పక్షంగా అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడేటువంటి నాయకులు లేరు, చర్చిలలో మాట్లాడేటోళ్ళు మన పక్షంగా. ఒక దగ్గర దాడి జరిగింది, మన అనిదాసం కాలేజీ మీద దాడి జరిగింది, మీకు అందరికీ తెలుసు. అప్పుడు మీరు కూడా చాలా మంది ప్రార్థన చేసి ఉంటారు, ర్యాలీలు ధర్నాలు చేసి ఉంటారు. మీరు ఏమండి చేసారు కదా. మొత్తానికి దేవుని దయ వల్ల ఆయన బయటకు వచ్చాడు. ఆయన జైల్లో తోసింది ఎవరో తెలుసా? ఒక అమ్మాయి, ఒక లేడీ, ఒక స్త్రీ మూర్తి. అవునా కదా? ఇంతమంది క్రైస్తవులము, ఇంత ప్రార్థన శక్తి, ఇంతమందిని కలిగి, ఇంత బలం కలిగి, ఎందుకు ఒక మతం మాదిరి మనం ఆశ్రయించలేకపోతున్నాం? ఒక ఆమె అనుకొని యేసుక్రీస్తు పక్షంగా పోరాడుతున్న ఒక యోధుని జైల్లో పెట్టించగలిగిందే, ఇంతమంది మేము పరిశుద్ధులము కలిగి ఒక మతం మాదిరి ఎందుకు జైల్లో పెట్టించలేకపోతున్నాం? ఎందుకంటే మనకు బోధాటం వస్తుంది, ఓటాటం వస్తుంది. వాళ్ళకేమో యేసు మీదకి రావడానికి కులమట్టం రాదు, వాళ్ళ దేవతలు ఉండటం రాదు. మనకేమో ఒకే దేవుని నమ్మి బోధాటం వస్తుంది, బోడాటం వస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన బోట్ ఏదైనా ఉండాలి, మన బోధ ఏమైనా ఉండాలి. మనం అందరం ఏకమై, మేమంతా క్రైస్తవులం, మేమంతా ఒక్క దేవుని పిల్లలం, మా ఓటు హక్కు మా ఓనికి అనే నినాదం మనం బయలుదేరి చేస్తే, మన పక్షంగా రేపు ఒక అసెంబ్లీకి, పార్లమెంట్కి రాజకీయ అధికారం కలిగిన ఒక నాయకుడిని మనం పంపించగలిగితే, లేదా మా ఓట్లు ఇన్ని ఉన్నాయి అని మనం చూపెట్టుకోగలిగితే, ప్రభుత్వం దిగొచ్చి మనకు న్యాయం జరిగేటట్టు చూస్తుంది భౌతిక ప్రపంచంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిశగా మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఈ విషయంలో ఏకమవుదాం. చెప్పుకోవడానికి 1000 సంగతులు ఉన్నాయి. ఈనాడు మతోన్మాదులు మన మీద దాడి చేయకూడదు అని అంటే, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు తిరిగి దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి ఒక కార్యాచరణను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇది ఒక గోడు కాదు, మనందరి గోడి. దీన్ని ఆరంభించినటువంటి వారు అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ గారు. ఈ భాగం ఆయన పొందిన కనుక దాన్ని ఆయన ప్రారంభించారు. అంతేకాదు, ఈ మంచి పనిలో పూనుకున్నటువంటి మిగతా క్రిస్టియన్ లీడర్స్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎన్నైతే ఉన్నాయో వాళ్ళందరూ మనలే, వాళ్ళందరూ మనం కలుపుకొని వెళ్ళాల్సిందే. మనమందరం కలిసిపోవాలి. మనమంతా ఒక్క దేవుని పిల్లలం కాబట్టి దీని కొరకు ఇక నుంచి మనం అందరం క్రైస్తవులం అనేటువంటి సంగతిని మతోన్మాదులకు తెలిసే విధంగా మనం ఓటు బ్యాంకుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారని, ఈ విషయాన్ని ఆలోచిస్తారని, ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మరి అన్నగారు యథార్థవాది టీవీ ఛానల్ గురించి చెప్తున్నారు. యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా మనకు మీడియా సపోర్ట్ లేదు. మనకు క్రైస్తవ పాస్టర్లు ఏదైనా ఒక తప్పు చేసినట్టు కనబడితే ఘోరమైన తప్పు చేసినట్టు టీవీ ఛానల్స్ అన్ని భీమని చూపెడతారు. అదే ఒక పాస్టర్ గారు ఒక మంచి పని చేసిండు, వస్త్రదానము, అన్నదానము ఏదో ఒకటి చేసిండు, అది చూపెట్టరు. మన మీద దాడి జరిగినా చూపెట్టరు, అవమానించే న్యూస్ చూపెడతారు, గణపరిచే న్యూస్ చూపెట్టరు. ఈనాడు సోషల్ మీడియా ద్వారా చేయగలిగిన ప్రయత్నం ఏదో చేద్దాం. మన సమాజం కొరకు, దళితుల కొరకు, క్రైస్తవుల కొరకు, అన్యాయం అయిపోతున్నటువంటి వారి కొరకు, బాధించబడిన వారు ఎవరున్నా సరే వారి కొరకు నిలబడదాము నా వంతు ప్రయత్నంగా అన్నట్టు యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఈనాడు ఇదే ప్రయత్నంలో ఒక 70 క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కలిసి వస్తున్నాయి. మెయిన్ లీడర్స్ ఎంతమంది అయితే ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ భావజాలం మీదకి ముందుకు వస్తున్నారు. రేపు భవిష్యత్తులో మనం ఒక రాజ్యాధికార అండ పొందడం కొరకు మనం ఒక ప్రయత్నాన్ని చేయబోతున్నాం అందరం కలిసి. ఇక మనం రాజకీయాలు అవన్నీ మాట్లాడవద్దు దయచేసి. అంతేకాకుండా క్రైస్తవ సమాజంలో అనేక ప్రశ్నలు ఉండిపోయినాయండి. బైబిల్ చదివితే చాలా ప్రశ్నలు వస్తాయి. హవ్వ పండె తిన్నది, అది
ఏం చెట్టు, అది ఎక్కడుండే, తినడం వల్ల ఏం జరిగింది, కయ్యను భార్య ఎవరు, కూషు భార్య ఎవరు, దేవుడు ఒక్కరా ముగ్గురా, వీళ్ళు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా మనకు. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పడం వరకు ఈ తరంలో దేవుడు మనకిచ్చిన నాయకుడు ప్రవక్త అద్దెగారిని దొరుకుతాడు. ఆయన ద్వారా క్షీరసాగర మదనం అనే ఒక కార్యక్రమం ద్వారా కొన్ని వందల వేల ప్రశ్నలకు జవాబులు యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా సర్వ ప్రపంచానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రార్థించండి, మీరందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ కూడా పరిచయం చేయండి. నా ఆశ, నా తపన ఏంటంటే రాబోయే తరానికైనా ఈ జవాబులు ఉపయోగపడుతుంది, ఇప్పటివరకు చూడకపోయింది అని నేను నమ్ముతున్నా, ఆశిస్తున్నా. ఇప్పటికీ కొన్ని వేల మంది పాస్టర్లు నాతో మాట్లాడారు, వాళ్ళందరూ నంబర్లు ఉన్నాయి. దాదాపు 8,000 మంది పాస్టర్లు, విశ్వాసుల పాస్టర్ల నంబర్లు ఉన్నాయి నా దగ్గర. కొన్ని వేల మంది నాకు కాల్ చేసి వాళ్ళు డౌట్ అడిగారు. మనం పాస్టర్ గారు డౌట్ అడిగారు ఒకటి, ఆయన 75 ఏళ్ళు ఉంటాయి, ఇక్కడే వైజాగ్ ప్రాంతంలో ఉంటారు. నేను గౌరవించే వ్యక్తి ఆయన. బాబు ఒక డౌట్ బాబు, ఇది ఓపిరి గారి దగ్గర నాకు అవసరం లేదు, నువ్వు చెప్పగలుగుతావు అని నేను అనుకుంటున్నా, ఒకసారి చెప్పు బాబు అని అడిగాడు. ఏమడిగాడో తెలుసా? దేవదూతలలో స్త్రీలు పురుషులు ఉంటారా అని అడిగాడు. దేవదూతలలో స్త్రీలు పురుషులు ఉంటారా అడిగాడు. ఇది నాకు తెలియదు అంకుల్ గారు, అయ్యగారు అడిగి చెప్తానని నేను అనలేదు. తర్వాత ఆయన కూడా నువ్వు ఓపిరి గారి దగ్గర నాకు అవసరం లేదు బాబు, నువ్వు చెప్పు అని అన్నాడు. ఆయన ఎందుకు అని అన్నాడంటే ఆయనకు 75 ఏళ్ళు, కొన్ని సంఘాలు కట్టాడు, కొంతమంది సేవకులు ఆయన దగ్గర ఉన్నారు, కొన్ని వందల మంది విశ్వాసులు ఆయన దగ్గర ఉన్నారు. కానీ ఈ చిన్న ప్రశ్నకు జవాబు ఆయనకు తెలియలేదు. ఎందుకో వాళ్ళని మనం తక్కువ వచ్చిన ఎందుకు. విచిత్రం ఏంటంటే నాకు తెలుసు. నాకు ఎట్లా తెలిసింది అంటే ఈ తరంలో దేవుడు అనుగ్రహించినటువంటి నాయకుని దేవుడు నాకు పరిచయం చేసి రంజిత్ ఓపిరి గారిని, ఆయన ద్వారా నాకు ముందే అంకుల్ గారిని తెలవడానికి ముందు నాకు జవాబు వచ్చింది. కానీ దేవుడికి మహిమ కలుగునుగా నేను దానికి జవాబు చెప్పాను. అట్లా కొన్ని వందల మంది వందల రకాల ప్రశ్నలు వేస్తున్నారు, ప్రతి దానికి జవాబు ఉన్నది. బైబిల్లో వచ్చిన ఒక ప్రశ్నకు బైబిలే జవాబు చెప్తుంది. ఆ జవాబు ఎక్కడుంది అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ తరంలో ఇచ్చినటువంటి ప్రవక్తకు చెప్పుకుంటాడు. ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవాలి. అలా జవాబులన్నింటినీ ఒక దగ్గర సమకూరుస్తున్నటువంటి కార్యక్రమమే క్షీరసాగర మదం అనే కార్యక్రమం. ప్రతి శుక్రవారం 4:30 నుంచి 6:30 వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే అడగవచ్చు, తీర్చుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా నేను కొంతమంది పాస్టర్లను ఇంటర్వ్యూ తీసుకున్నా, వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ జీవితాలు ఏంటి అని. దీని గురించి మాట్లాడినప్పుడు నేను ఇంకొక మాట అడిగాను, పాస్టర్ గారు మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు, ప్రకటన గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివారు, ముఖ్యంగా మీరు సంఘంలో ప్రకటన గ్రంథం గురించి ఎన్నిసార్లు బోధించారా అని అడిగాను. చాలా మంది పాస్టర్లు మిమ్మల్ని అడుగుతున్నాను, అప్పటికి మీరేం జవాబు చెప్పకండి. నాకు ప్రకటన గ్రంథం గురించి మీ సంఘ విశ్వాసాలకు అయ్యేలా మీరు బోధించారా, అయిపోయిందా అంటే చాలా మంది నాకు చెప్పిన జవాబు ఏంటంటే ఇప్పటివరకు దాన్ని ముట్టుకోలేదు బాబు, భయం వేస్తుంది అని చెప్పారు పాస్టర్. ఇక్కడ ముట్టుకోలేదని నేను అసలు ఇప్పలేదు, చదువుతుంటే భయం వేస్తుంది, దాని గురించి ఎప్పుడు బోధించడం లేదు నేను అని చెప్పారు. యథార్థంగా చాలా మంది మన వీడియో రికార్డు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి కాబట్టి యథార్థంగా వచ్చాను. అయితే దీని మీద ఒక అవగాహన కలిగిస్తామని చెప్పేసి రీసెంట్గా ఒక నెల రోజులు ప్రకటన గ్రంథ సారాంశం అనే కార్యక్రమం పెడితే 500 మంది సేవకులు జాయిన్ అయ్యారు. అన్ని డినామినేషన్ల నుంచి వాళ్ళు చెప్పారు, మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది సేవ చేయబట్టి, 40 ఏళ్ళు అయింది, కానీ ఈ మర్మాలు ఈరోజు మాకు కొత్తగా ఉన్నాయి, ఇవి మా సంఘాలలో ప్రకటించుకుంటామని చెప్పారు. దేవుడికి మహిమ కలుగుగా. ఒక 1000 సంఘాలు ఈనాడు కొత్తగా వారు రంజిత్ ఓపిరి గారి బోధనలోకి వచ్చారు. అంటే ఆయన ద్వారా దేవుడు చెప్తున్న ప్రణాళికలు ఆ సారాంశం. ఆ విధమైన ఒక కార్యక్రమం జరిగింది, ప్రకటన గ్రంథ సారాంశం. దయచేసి అందరూ మీరు వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంటే అందరూ భయపడతారు. మీరు ఒక్కసారి వినండి, మీకు దాని ద్వారా చాలా విషయాలు, చాలా డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఇవాళ రేపా ఎల్లుండా ఎన్ని రోజులకు వస్తాడు, అసలు ఏం జరుగుతుంది అంటే సువార్త ఎంత కళ్ళు మూసుకొని మనం చెప్తాము. ప్రకటన గ్రంథాన్ని కూడా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చెప్పగలిగేటట్టుగా తయారు కావాలి అనేది మా కోరిక. దేవునికి మహిమ కలుగును కాక. మరి ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేసి దాన్ని వినండి, మీరు ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మనకు మంచి రోజులు రావాలంటే ప్రార్థించి మన ఓటును మనలో ఒక నాయకుడిని ఎంపిక చేసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకు మంచి రోజులు వస్తాయి. అంతేకాకుండా ఆఖరణ ఒక విషయం, భారతదేశ వ్యాప్తంగా తెలుగు 2 రాష్ట్రాలలో
క్రైస్తవులు ఎంతమంది అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లెక్కలు తీసింది 2% మంది ఉన్నారని చెప్తున్నారు. 2%. ఏమండి నిజంగా 2% ఉన్నారా? ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ ఉన్న దైవజనులు ప్రతిరోజు ప్రతి నెలకు బాప్తిసాలు ఇస్తున్నారా లేదా? బాప్తిసం ఇస్తే ఒక కొత్త మనిషి వచ్చినట్టే కదా క్రైస్తవ్యంలో. ఏమండి మరి అట్లా ఇస్తే సంవత్సరంలో మనం ఒకరు 10 మందికి ఇచ్చినాం అనుకోండి బాప్తిసం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని వందల మంది సేవకులలో ఎన్ని వందల మంది కొత్త వచ్చినట్టు ఒక సంవత్సరంలో అంటే వేల సంఖ్యలో వచ్చినట్టే. మరి ఎంత శాతం ఉన్నారు క్రైస్తవులు అంటే జెన్యూన్గా ప్రభుత్వము ఆ సర్వే నిర్వహించడం లేదు. ఒకవేళ నిర్వహించిన ఆ రిజల్ట్ మన దగ్గర లేదు. అయితే అసలు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అని తెలియజేసుకోవడం కొరకు ఒక సర్వే నిర్వహిస్తున్నాము. యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ యునైట్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక గూగుల్ ఫామ్స్ ద్వారా ఒక వెబ్సైట్ ద్వారా ఈ సర్వేను నిర్వహిస్తున్నాం. మీరు అందులో మీ వివరాలను నమోదు చేయండి. మీ సంఘాలలో ప్రకటించి అందరి వివరాలను మీరు నమోదు చేయించండి. మేము ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లాకు వెళ్ళి ఈ సర్వే నిర్వహించబోతున్నాం ఈ 2 సంవత్సరాల కాలంలో. ఇది నేను మోజస్ అన్న గారికి పంపిస్తాను. మీరు మీ పాస్టర్స్ గ్రూప్స్ ఉంటాయి, చర్చ్ గ్రూప్స్ ఉంటాయి, అందులో ఫార్వర్డ్ చేసి దయచేసి అందులో మీరు వివరాలను పొందుపరచాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇక మునుముందు ఎలా వెళ్ళాలి, ఇంకా ఏం చేయాలి అనేటువంటి అనేక విషయాలు మన ముందు మరి నాయకులు వారు మనతో పంచుకుంటారు. మరి నాకు ఇంకా అవకాశం ఇచ్చినటువంటి మోజస్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.